ఎప్పుడు కూడా ఎక్కడ జరగని రీతిలో ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో మరి అది కలికాలం అనుకోవాలా ఏమనుకోవాలో తెలియట్లేదు, కానీ కలికాలం దగ్గర పడింది, కలియుగము అని చెప్పి కూడా అనుకోవచ్చు. ఒక అఘోరి ఎంట్రీ అయ్యింది. అఘోరి గురించి ఏం చెప్తారు? అసలు అఘోరి అంటే ఏంటి సార్? మీ యూట్యూబ్ ఛానల్లో ఏదైనా సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది, టైటిల్ ఒకటి ఉంటుంది. అఘోరను అరెస్ట్ చేసిర్రు, అఘోర చనిపోయింది, అఘోరకు యాక్సిడెంట్ అయింది, అఘోర ఒక మాఫియా, ఈ విధంగా నీచమైన మాటలు మాట్లాడుతున్నారు. ఒక అఘోరి ఇలా ఎప్పుడు కూడా కుంభమేళలో తప్ప ప్రజల్లో ఇంత జనసంచారం చేసింది చూడలేదు. రమణ మహర్షి గారు, ఆయన దేవుని మీద చింతన లేదు, తిండి మీద యాస లేదు, ఫిలాసఫర్ ఆయన గుడ్డ ధరించిండా, కోట్లాది మంది భక్తులు ఆయనకు, యోగి మాత ఇంకా ఉన్నారు. ఇలా విధంగా ఇప్పుడు జైన్ మతంలో దిగంబరులు తిరుగుతారు, మరి వాళ్ళని అడుగుతున్నారా మీరు? అఘోరిని కావాల్సిగానే తన వెనకాల అజ్ఞాత వ్యక్తులుండి, బీజేపీ అనే అజ్ఞాత వ్యక్తులుండి మరి బీజేపీయే దించింది తెలంగాణ రాష్ట్రంలోకి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుపట్టడానికి అని చెప్పేసి అంటున్నారు. దీనికి ఇప్పుడు ఆమె స్వయంగా అఘోరి మాత మాట్లాడింది. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అన్నది, మోడీ ప్రధానమంత్రికి కూడా అన్నది. మరి ఏమైనా సిగ్గుశరం ఉందా? ఇక్కడ కూడా ఈమె సంరక్షణ కోసం అజ్ఞాత వ్యక్తులు కూడా ఉన్నారు. మీరు అఘోరిని చిన్న చూపుగా చూడకండి. ఆమె వెనకాల చాలా శక్తులు ఉన్నాయి. ఒకవేళ ఆమెకి ఏమైనా జరిగి, హిందూ మతానికి ఏమైనా జరిగి ఇదే విధంగా గుళ్ళ ధ్వంసం అయితే అఘోరీలు, సనాతన ధర్మకర్తలు, హిందువులు, సాధులు, సన్యాసులు కుంభమేళాలో ఏ విధంగా అయితే ప్రత్యక్షమవుతారో ఆ విధంగా ప్రత్యక్షమయ్యే రోజులు కూడా వస్తాయి. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. ప్రస్తుతం మన తెలంగాణలో మాత్రము చాలా అంటే చాలా అల్లకల్లోలాలు జరుగుతున్నాయి. ప్రజలు మాత్రము ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏది నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు గందరగోళానికి కూడా గురవుతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే హైడ్రా కావచ్చు, మూసి ప్రక్షాళన కావచ్చు, ఓ పక్క అఘోరి ఎంట్రీ అవ్వడం కావచ్చు, గుళ్ళ ధ్వంసాలు కావచ్చు, ఇవన్నిటిపైన కూడా మనతో పాటు ఇప్పుడు బీజేపీ కార్యకర్త మనతో పాటు ఉన్నారు, మరి ఉపేందర్ గుప్తా గారు. ఎందుకంటే చాలా క్లియర్గా కూడా ప్రజలకు అర్థమయ్యేలాగా కూడా తను చెప్పడంలో చాలా ఎక్స్పర్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. అందుకు తన నుంచి చాలా విషయాలు మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం అయితే మన ముందే ఉన్నారు, మరి అడిగి తెలుసుకుందాము. సార్ నమస్తే. సార్ నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నామ్మా. బాగున్నారు సార్. కానీ ఎప్పుడు బాగుండాలి మీరు, ఎందుకంటే ఎన్నో కొన్ని వందల మందికి, వేల మందికి మీరు అండగా నిలబడి కూడా మీరు చేస్తున్న సేవలు అన్నీ చాలా మందికి తెలుసు. సర్వే జనా సుఖినో భవంతు. అది ఎప్పుడు మీ దగ్గరే ఉంటుందని కూడా తెలుసు సార్. అందుకు కానీ ఇప్పుడు మనము పొలిటికల్గా కావచ్చు, ప్రజల పక్షాన కావచ్చు, ఏం జరుగుతుంది తెలంగాణలో అనే విషయాల పట్ల మీ దగ్గర తెలుసుకోవడానికి వచ్చాను సార్. ఇప్పుడు ప్రస్తుతం మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, ఎప్పుడు కూడా ఎక్కడ జరగని రీతిలో ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో మరి అది కలికాలం అనుకోవాలా ఏమనుకోవాలో తెలియట్లేదు, కానీ కలికాలం దగ్గర పడింది, కలియుగము అని చెప్పి కూడా అనుకోవచ్చు. ఒక అఘోరి ఎంట్రీ అయ్యింది. అఘోరానా, అఘోరియా, నాగసాధునా ఏంటి అనేది కూడా తేల్చుకోలేక ప్రజలు కూడా అయోమయ పరిస్థితుల్లో పడ్డారు. అఘోరి గురించి ఏం చెప్తారు? అసలు అఘోరి అంటే ఏంటి సార్? ఇప్పుడు అఘోరి అనేది ఒక వ్యక్తి గురించి కాదు. ఇప్పుడు ఆమె వచ్చింది అఘోరితత్వం అనేది కాదు. ఆమె వచ్చింది ఒక లోక కళ్యాణార్థం కోసం, సనాతన ధర్మ రక్షణ కోసం వచ్చిందని ఆమె చెప్పబడింది. అయితే దీనికి చెప్పే ముందు ఒక చిన్న రెండు విషయాలు. ఆమె ఒక కుగ్రామంలో జన్మించిన అతను శ్రీనివాస్ 7 సంవత్సరాల బాల్యంలోనే ఆధ్యాత్మిక చింతనతోటి ఆయన ఇంటి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఎంత సత్పురుషులు కానీ, ఋషులు కానీ, యోగులు కానీ వాళ్ళు బాల్యంలోనే వాళ్ళకు ఒక విధమైన ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. అది గ్రహించి మహర్షులు, పురుషులు, గురువులు వాళ్ళని ఆదరించి విద్యాబుద్ధులు నేర్పి వాళ్ళని ఒక తీర్చిదిద్దడం జరుగుతుంది. ఇది సనాతన ధర్మంలో ధర్మరక్షణ కోసమై ఆదిశంకరాచార్యులు నిర్మించినటువంటి ఈ అఖాడా, అంటే అఘోరి తత్వాన్ని నేర్పించేది అఖాడా గురువు అనేది ఆయన ఆది గురువు. ఆయనే అఖాడాను నిర్వహించి
ఇలాంటి సాధు సంతువులను ఆధ్యాత్మిక చింతనను మరి ఇలాంటి ఉత్సాహం ఉన్న వారిని వాళ్ళ ఉన్న గుణాలను గ్రహించి వారికి అఘోరతత్వం అనేది నేర్పడం జరుగుతుంది. ఈ అఘోరతత్వం అనేది చాలా కఠినమైన నియమాలు నిబంధనలతోటి అది చేస్తారు. ఎందుకంటే వాళ్లకు 14వ ఏటనే వాళ్ళకు గురుతత్వం నేర్పించి వాళ్ళ భవబంధాలు అంటే ఊరు, తల్లి, తండ్రి, వారి దేహము, వారి ఆహారము ఏది కూడా స్వలాభం కోసం ఆశించకుండా అలా నేర్పుతారు వారిని కఠోరంగా. వారి పడక గది శ్మశానం, వారి తిండి రుచికరమైన భోజనాలు ఉండయి, ఏది దొరుకుతా తినాలి, లేకుంటే పండుకోవాలి. వాళ్ళు స్నానం అనేది మన పన్నీరు స్నానం చేస్తాము, షవర్ స్నానం చేస్తాము, నది స్నానం చేస్తాము, అన్నీ చేస్తాము. కానీ వాళ్ళు శ్మశానంలో ఉండే భస్మ స్నానం అంటే ఎందుకంటే వాళ్ళు ఉండేది హిమాలయాల్లో -డిగ్రీ ఉంటుంది. వాళ్ళు ఆ చలిని తట్టుకోవడం కోసం ఈ శ్మశానంలో ఉన్న బూడిదలను రాసుకోవడము, ఆహారం ఏది దొరుకుతా అది చేయడము, వాళ్ళు శ్మశానంలో పండుకోవడము, శ్మశానంలో తాంత్రిక విద్యలు నేర్చుకోవడము. వాళ్ళకి ఎందుకంటే ఒక భయము అనేది లేకుండా, జీవితం మీద ఆశ లేకుండా, ఈ జీవితం నాది కాదు, దేహం నాది కాదు, నాది ఒకటే ఆత్మ, అది పరమాత్మతో ఉన్న ఆత్మ అనే సూక్ష్మాన్ని నేర్పుతారు. ఇది దీనిలో కఠోరమైన దీక్షలు ఉంటాయి. వీళ్ళకు ఏంటంటే లింగాలకు కూడా ఆడవారైతే ఆడవారికి, మగవారైతే మగవారికి, నపుంసకులైతే నపుంసకులు దాన్ని తగ్గట్టు వాళ్ళకు కామ క్రోధ మద మాత్సర్యాన్ని అనగదీసే తంత్రాలు కూడా ఉంటాయి. వాళ్ళకు మంత్రోచ్చరణ, ముద్రలు, యజ్ఞాలు, యాగాదులు ఈ విధంగా వాళ్ళకు నేర్పుతారు. వాళ్ళకు మూల మంత్రాలు నేర్పుతారు. ఇది తెలియక అందరూ అఘోరి, అఘోరా, అఘోరా. ఎందుకంటే మీరేమనుకోవద్దు, మీ యూట్యూబ్ ఛానల్లో ఏదైనా సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది, టైటిల్ ఒకటి ఉంటుంది. అఘోరను అరెస్ట్ చేసిర్రు, అఘోర చనిపోయింది, అఘోరకు యాక్సిడెంట్ అయింది, అఘోర ఒక మాఫియా, ఈ విధంగా నీచమైన మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ అనేది ఎంత ఉంటుందంటే మనకు తెలిసిన విషయాన్ని మనకు తెలియపరచాలి. చెప్పింది నిజమే అనుకుందాం సార్. నేనేమంటున్నానంటే ఓకే, తనకు తాంత్రిక విద్యలు తెలుసు, తను ఒక అఘోర సాధన చేసింది, అలాగే నాగసాధువులలో కూడా వెళ్ళి నాగసాధువుది కూడా తను చేసింది, దీక్ష చేసింది, కాదనట్లేదు. కాకపోతే ఒక అఘోరి ఇలా ఎప్పుడు కూడా కుంభమేళలో తప్ప ప్రజల్లో ఇంత జనసంచారం చేసింది చూడలేదు. మీరు చూడలేదమ్మా, ఆమె తెలంగాణ వాసి, ఆమెకు తెలుగు వచ్చు, ఈ ప్రాంత వాసి కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఆమె వస్త్రం లేకుండా తిరుగుతుంది కాబట్టి మనకు విచిత్రంగా వింతగా ఏర్పడుతుంది. అదే సపోజ్ చెప్తున్నా, అరుణాచల మన మహర్షి గారు, రమణ మహర్షి గారు, ఆయన దేహం మీద చింతన లేదు, తిండి మీద యాస లేదు, ఎంత ఫిలాసఫర్ ఆయన గుడ్డ ధరించిండా, కోట్లాది మంది భక్తులు ఆయనకు, యోగి మాత ఇంకా ఉన్నారు. ఇలా విధంగా ఇప్పుడు జైన్ మతంలో దిగంబరులు తిరుగుతారు. మరి వాళ్ళని అడుగుతున్నారా మీరు? దిగంబరులు తిరుగుతున్నారు వాళ్ళ మత ప్రచారం కోసం, వాళ్ళ ఆధ్యాత్మిక చింతన కోసం. ఈ అఘోరి అనగానే మనకు వింత కనబడుతుంది. అదొక వింతగా దాన్ని ప్రచారం చేస్తున్నారు. వింతగా కావచ్చు, కానీ ఇప్పుడు వాళ్ళ గురించి మీరు చెప్పారు. ఇక్కడ అక్కడ తేడా ఏం జరుగుతుందంటే సార్, ఒక విషయము ఇక్కడ మీరు కూడా గమనించాలి. ఏంటంటే ఇప్పుడు మీకు సనాతన ధర్మం గురించి చాలా తెలుసు, దానికోసం ఎంతో పోరాడతారు. అందుకు ఇవన్నీ కూడా మిమ్మల్ని అడగడం జరుగుతుంది. వాళ్ళు చేసింది ఏంటి అంటే, వాళ్ళు ఒక దీక్ష కోసం వచ్చి ఒకే చోట వండుకుంటూ కూడా వాళ్ళు కోట్లాది మంది భక్తులను వాళ్ళ సొంతం చేసుకున్నారు. ఇంకొకటి ఏంటంటే, ఈ అఘోరి చేసే విషయాలు ఏంటంటే, ఏ మీడియా వాళ్ళు, ఇప్పుడు మీడియా అని మీరు అన్నారు, అక్కడ వీడియో వేరే ఉంటుంది, టైటిల్ వేరే ఉంటుంది, ఇలా మీడియా వాళ్ళు పెడుతున్నారు అని చెప్పేసి. కాకపోతే తను చేస్తున్నది ఏంటి అంటే, మీడియా వాళ్ళు ఒక క్లారిఫికేషన్ కోసము తనని ఇంటర్వ్యూ అడగగానే ఒప్పుకుంటున్నారు. ఎందుకు ఒప్పుకుంటున్నారు మీరు అని అంటే, నా ఇష్టం. మీరు ఆమె ప్రతి ఒక్క ఇంటర్వ్యూ ఆమె మాట్లాడింది మీరు గమనించండి. ఆమె తడబాటు లేకుండా పద్ధతి ప్రకారం కరెక్ట్గా మాట్లాడుతుంది. ఆమె మాట్లాడింది కరెక్ట్ అని ఎందుకన్నారు? ఆమె ఏమైనా డబ్బులు తీసుకుందా? ఎవరైనా మోసం చేసిందా? చర్చిలు ధ్వంసం చేసిందా? మసీదు ధ్వంసం చేసిందా? ఎవరి మీద దాడికి ప్రయత్నించిందా? ఏమన్నా మాఫియా చేసిందా?
ఆమె తత్వంతో హిందుత్వం కోసం, సనాతన ధర్మం కోసం, హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతుంటే ప్రశ్నిస్తుంది, మనల్ని మేలుకొల్పుతుంది. సిగ్గు శరం లేకుండా మీరు చేసే పని ఆమె చేస్తుంటే ఆమెకు వ్యతిరేకం ఎందుకు చేస్తున్నారు మీరు? ఇప్పుడు తనకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి తిరగడానికి? అజ్ఞాత భక్తులు ఇస్తారు. ఆమెకు అఖాడా నుంచి ఒక గుర్తింపు కార్డు వస్తుంది. ఆ గుర్తింపు కార్డు తోటి టోల్ ట్యాక్స్ ఉండదు. ఈ కార్డు అనేది నిజమే అంటారు? మీరు చూసుకోండి, ఆమె చూపించింది కదా, చూపిస్తుంది. తనే చూపించింది. ఆమెకు బ్యాంక్ అకౌంట్ లేదు, ఆమెకు జేబులు లేవు, డబ్బులు దాచుకోలేదు. ఆమెకు ఎవరో భక్తుడు ఇస్తాడమ్మా, తప్పేముంది, నాకు ఇష్టం ఉంది, నేను పెట్రోల్ పోపిస్తా. ఆమె తీసుకోవడం లేకుంటే లేదు. ఇప్పుడు బండి నడవాలంటే మరి పెట్రోల్ పోయాలి కదా, మరి ఎట్లా వస్తుందంటే? ఇప్పటి వరకు ఏ అఘోరి కూడా అఘోరీలు ఎవరు బయటికి రాలేదు, కానీ అఘోరాలు అప్పుడప్పుడు వచ్చారు, ఒక 2-3 మీడియా ముందుకు కూడా వచ్చారు. మరి వాళ్ళు ఎలాంటి అఖాడా కార్డులు అని చెప్పేసి కానీ ఇలా తిరగడం కానీ మీరు అడగలేదమ్మా వాళ్ళను, మీరు అడగలేదు, వాళ్ళు చెప్పలేదు, మీరు అడగలేదు, మీరు చెప్పలేదు. వాళ్ళు అసలు మీడియా ముందుకు కూడా ఒకటి వింటారా? ఈ సనాతనం నుంచి దేవాలయాలు, ఇది భారతదేశం యోగ భూమి, కర్మభూమి, యుద్ధ భూమి, పుణ్యభూమి. ఈ భారతదేశంలో హిందూ మతం ఒకటే, హిందూ దేవాలయం ఒకటే, హిందూ దేవదేవతలు ఒకటే. ఏ గుడి అయినా ఒక ద్వారపాలకుడు ఉంటాడు, ఏ పుణ్యక్షేత్రమైనా ఒక క్షేత్రపాలకుడు ఉంటాడు. ఏ సనాతన ధర్మానికైనా, హిందూ ధర్మానికైనా ఒక ధర్మరక్షకుడు ఉంటాడు. ఆ ధర్మరక్షకుడే ఆదిశంకరాచార్యుల వారు. ఆదిశంకరాచార్యుల వారే నా భారతదేశం నలుమూలలా పీఠాలను స్థాపించి ఇలాంటి అఘోరలను ఒక సంస్థను నెలకొల్పి రక్షణ కోసం వాళ్ళకు తాంత్రిక విద్యలు నేర్పిన వ్యక్తి ఆదిశంకరాచార్యుల వారు. అఘోరలు ఇప్పటోళ్ళు కాదు, నాగసాధులు ఇప్పటోళ్ళు కాదు. ఇల్లేముందమ్మా, భక్తి ఉందనుకోండి, కొందరు దీక్షాపరులు ఉంటారు, కొందరు స్వామీజీలు ఉంటారు, కొందరు పీఠాధిపతులు ఉంటారు, కొందరు మహర్షులు ఉంటారు, కొందరు యోగులు ఉంటారు, కొందరు బ్రహ్మర్షులు ఉంటారు, కొందరు చాలా మహిమాన్వితమైన యోగులు ఉంటారు. అయితే దీనికి నువ్వు ఇప్పుడు అఘోరి అన్నారు మీరు. హిమాలయాల్లో కఠోర దీక్ష, ఏకకాలిపై దీక్ష చేసుకుంటూ ఆహారంతో చలిలో ఉంటాడు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆయన వెంబడి ఒక 1 రోజులు ఉండండి. మనం ఉండలేం, వాళ్ళు ఉంటారు. మరి మీరు ఎందుకు ఉండలేరు? ఎందుకంటే వాళ్ళు ఆ దీక్ష చేశారు, అది ఒప్పుకున్నావు కదా, దీక్షాపరులను ఒప్పుకున్నారు కదా. కానీ ఈ అఘోరి విషయంలో కూడా ఈ అఘోరి దీక్ష తీసుకుంది, కాదనట్లేదు. కానీ ఇప్పుడు ప్రజల్లోకి రావడానికి కారణం ఏంటి? వస్తే మీకు అభ్యంతరం ఏంది? అభ్యంతరం ఏం లేదు, కాకపోతే ప్రజల్లో ఇలా తిరగడం అనేది ఇంకా ప్రజలకు ఇబ్బందికరమైంది. ఇప్పుడు తిరగడంలో ఏం చేస్తున్నారు మీరు? జైనస్తులు తిరుగుతున్నారు, వేరే అఘోరాలు తిరుగుతున్నారు, తిరగడంలో మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలోకి ఇంకా వాళ్ళు రాలేదు, ఇక్కడ వచ్చినప్పుడు ఏం చేసిరు? జైనులు తిరుగుతున్నారు దిగంబరులుగా, మీరు ఏం చేసిరు? ఇక్కడ ఎవరు అంటే ఏం లేదమ్మా, ఉన్నతమైనోడు మంచోడు, మరి ఆయన వచ్చింది ఒక ఎస్సీ కులం నుంచి వచ్చిండు, కుగ్గరం నుంచి వచ్చిండు, దానికి ఇంత రాద్ధాంతం చేస్తారు. అంటే ఆయన కూడా ఒక కమర్షియల్గా ఉండి ఒక విధమైన హంగ్ ఏర్పడితే ఆయనకు కాళ్ళ దండాలు పెడతారు. అంటే ఇప్పుడు ఇక్కడ కూడా ఎందుకు తప్పు పట్టాల్సి వస్తుంది అఘోరిని అంటే దానికి ఒక కారణం ఏం కనిపిస్తుంది అంటే సార్, తను ఎక్కడికి వెళ్ళినా కానీ కారులో కూర్చొని వీడియోలు తీస్తూ టీవీ ఛానల్ వాళ్ళకి పంపిస్తుంది, ఖచ్చితంగా ప్రతి వీడియోని పంపిస్తుంది. ఇంకొకటి, నిజంగా లోక కళ్యాణం కోసం వస్తే ప్రతి ఒక్కరికి ఫస్టే స్టార్టింగ్ వచ్చిన వాళ్ళకే సమాధానం చెప్పకుండా తన పని తను చేసుకుంటూ వెళ్తే ఎవరు అడిగే వాళ్ళు కాదు. ఆమెకు కొన్ని దిశానిర్దేశాలు ఉన్నాయి. ఆమె కారుకు సీసీ కెమెరా ఉంటది, ఆమె ఫోన్ నుంచి రికార్డింగ్ చేస్తుంది, ఆమె అనుక్షణం రిపోర్ట్ వెళ్ళిపోతుంది. ఎక్కడ? హిమాలయాల వాళ్ళ గురూజీ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా ఈమె సంరక్షణ కోసం అజ్ఞాత వ్యక్తులు కూడా ఉన్నారు. మీరు అఘోరిని చిన్న చూపుగా చూడకండి, ఆమె వెనకాల చాలా శక్తులు ఉన్నాయి. ఒకవేళ ఆమెకి ఏమైనా జరిగి, హిందూ మతానికి ఏమైనా జరిగి ఇదే విధంగా గుళ్ళకు ధ్వంసం అయితే అఘోరీలు, సనాతన ధర్మకర్తలు, హిందువులు, సాధులు, సన్యాసులు కుంభమేళాలో ఏ విధంగా అయితే ప్రత్యక్షమవుతారో ఆ విధంగా ప్రత్యక్షమయ్యే రోజులు కూడా వస్తాయి.
ఇప్పుడు ఒక్క అఘోరి వచ్చింది, ఈ అఘోరి వెంట ఇంకా వందలాది అఘోరీలు వస్తారు. ఇప్పుడు మీరే అన్నారు కదా అఘోరి వెనకాల చాలా మంది ఉన్నారు అని చెప్పేసి కూడా అజ్ఞాత వ్యక్తులు ఉన్నారు అని అంటున్నారు కదా. ఇదే మాట ప్రకారం కాంగ్రెస్ నేతలు కొంతమంది అంటున్నారు అఘోరిని కావాల్సిగానే తన వెనకాల అజ్ఞాత వ్యక్తులుండి బీజేపీ అనే అజ్ఞాత వ్యక్తులుండి మరి బీజేపీయే దించింది తెలంగాణ రాష్ట్రంలోకి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుపట్టడానికి అని చెప్పేసి అంటున్నారు. దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు ఆమె స్వయంగా అఘోరి మాత మాట్లాడింది. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అన్నది, మోడీ ప్రధానమంత్రిని కూడా అన్నది. మరి ఏమైనా సిగ్గుశరం ఉందా? ఇప్పుడు మోడీని కూడా అన్నది కదా, మరి వాళ్ళకి తెలియదా బీజేపీ ఎట్లా పంపిస్తా అని? అనకపోతే అనుమానాలు వస్తాయి అని చెప్పేసి అనిపించారని అంటున్నారు. ఇక అది ఏమని అంటాడు ఏమని ఇప్పుడు అఘోరి మాత మీద స్వచ్ఛందంగా తిరిగినా కూడా ఆమె మీద అంటారు. మనం ఒకటే అమ్మా, మంచి పనికి గుర్తింపు లేదు. ఏదైనా చెడు పని చేస్తే 2 నిమిషాలు ఆత్మాహుతి చేసుకుంటానన్న అఘోరి పెట్రోల్ ట్యాంక్ ఆ క్యాన్ అనేది కార్లో పెట్టుకొని అలా మీడియా ముఖంగా తిరగదు కదా, ఎక్కడో ఓ చోట తను నిజంగా అయితే ఎవరికి తెలియకుండానే చేసుకుంటుంది. కాబట్టి దీని వెనకాల రాజకీయ నేతలు చాలా మంది ఉన్నారు, బీజేపీ హస్తం ఉంది కాబట్టి, హిందూ ధర్మం కోసం పోరాడేది ఎక్కువగా వాళ్ళే కాబట్టే తనని దింపారు ప్లాన్ ప్రకారం అంటున్నారు. ఇవాళ అనుకుని అమ్మ ఇది బీజేపీకి అఘోరికి సంబంధం లేదు. బీజేపీ హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, భారతదేశాన్ని ఒక ఆధ్యాత్మిక చింతనను పెంపొందించేది బీజేపీ అని అందరికి తెలుసు. కాబట్టి అనేటోడు అనుకుంటాడు, ఎందుకంటే సెక్యులర్ అనేటువంటి ఏముంటుంది, ఓట్ల కోసం సెక్యులర్ పదాలు వాడతాడు. కానీ మేము పక్కా చెప్తున్నాం, హిందుత్వం, భారతదేశం, సనాతన ధర్మం అని గర్వంగా చెప్తున్నాం. ఇలా వాళ్ళు అనేటోళ్ళు అనుకోని దానికి సంబంధం లేదు. ఇక వాళ్ళ గురించి ఇచ్చిపెట్టేసేయండి. ఇక ఇప్పుడు ఒకటే ముచ్చటమ్మా, అఘోరి మాత ఈరోజు మనం మాట్లాడుకుంటున్నామంటే అర్థమైంది. ఆమె చేసే పర్యటన, ఆమె చేసే ఉపన్యాసాలు, ఆమె సంకల్పం. ఇప్పుడు 6 గుళ్ళ మీద ధ్వంసాలైనాయమ్మా. త్రిశూలం గులగొట్టిర్రు, దుర్గామాతను గులగొట్టిర్రు. ఏం చేసిరు మరి? ఆమె ఆపలే, మనని మేలుకొల్పుతుంది. దమ్ముంటే మీరు ఆపండి. ముందుగా హెచ్చరించట్లేదు కదా. హెచ్చరిస్తే ఏం చేస్తారమ్మా? ఆమె హెచ్చరించట్లేదు, ఇటు ఆపట్లేదు. ఎందుకంటే నేను డైరెక్ట్ గా ఆమె చేసే ప్రయత్నం చేస్తుంది. అఘోరి మాతను డైరెక్ట్ గా కూర్చొని ఒక మాట అడిగాను. ఏమని అడిగానంటే, ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర ఆ విధ్వంసం జరుగుతుందని నేను తెలంగాణకు వచ్చాను అనింది. మరి ఆపగలిగారా అన్నాను. అప్పుడు వేరే చోట ఉన్నాను నేను, అక్కడ అఘాయిత్యం జరుగుతుంది, అక్కడ ఉన్నాను అంటే అక్కడ ఆపారా అన్న. అక్కడ ఆపలేదు అన్నది. మరి పోనీ ముందుగా జరిగిన అఘాయిత్యాన్ని ఆపావా అంటే అది క్వశ్చన్ కాదు. జరగబోయే పరిణామాలు జరగొద్దని ఆమె ఆపడానికి వచ్చింది, హెచ్చరించడానికి వచ్చింది, మరియు మేల్కొల్పడానికి వచ్చింది. ఇది అర్థం చేసుకోండి. జరిగిన పరిణామాన్ని ఎవరు ఆపలేరు. జరిగిందనే కాకుండా జరుగుతుందని నాకు తెలుసు ముందుగానే అని చెప్తుంది. కానీ ముందుగా తెలిసినప్పుడు ఆపడానికి ట్రై చేయాలి. ఆమె ఎప్పుడు చెప్పలేదమ్మా. దుర్గామాతను కూలగొట్టినప్పుడు ఆమె బాధతోటి మాతకు జరిగిన అన్యాయం కోసము హిందువులు ఇంతమంది ఉండి మేల్కుంటలేరు, ఈ అమ్మకు అవమానం జరిగింది, ఇదే విధంగా ఎన్నో గుళ్ళ మీద అఘాయిత్యాలు జరిగాయి, గుళ్ళు కూలగొట్టారు, త్రిశూలం కూలగొట్టారు, మన శివలింగం మీద మూత్రం పోశారు, ఇది 6 చోట్ల జరిగిందమ్మా. కాబట్టి ఇంకా మేల్కోండి హిందువులు, మీ ధర్మాన్ని రక్షించుకోండి, సనాతన ధర్మాన్ని కాపాడండి. ఏ మీటింగ్ లో కూడా అదే చెప్తున్నామే. ఆమె ప్రపంచ మీటింగులు పెడతలేదు, జన సమీకరణ చేస్తలేదు. ఆమె తోచిన విధంగా ప్రచారణ చేస్తుంది, మేల్కొల్పుతుంది. అంటే కేవలం మేల్కొండి అని చెప్తుందే కానీ ఎక్కడ కూడా ఏది కూడా తను మంచి చేయడానికి అయితే రాలేదు. ఆమె దూత అమ్మా. ఆమె దైవాంశ సంభూతురాలు కాదు, దైవం కాదు. ఆమె దూత. ఆమె చెప్పింది, నేను దూతగా వస్తున్నా, సనాతన ధర్మాన్ని నా ఛాయాశక్తులను నేను కాపాడేందుకు వస్తున్నా, నేను ఎక్కడ అన్యాయం జరిగినా నేను ఎదుర్కొంటా, గో రక్షణ చేస్తా, మన బాలికలపై అత్యాచారాన్ని ఖండిస్తా, వ్యతిరేకిస్తా, శిక్షిస్తా. ఏ విధంగా శిక్షించవచ్చు? ఆమె మంత్రశక్తులతో కాదు, అవసరం ఉంటే ఏ విధంగా శిక్షించవచ్చు. మరి మీరు అది కాపాడండి అని చెప్తుంది, గవర్నమెంట్కి హెచ్చరిస్తుంది. తను ఏ విధంగా చెప్పింది కూడా, ఎందుకంటే డైరెక్ట్గా మీడియా ముఖంగా మాతో కూడా చెప్పింది. ఏం చెప్పిందంటే, నన్నెవరు అడ్డుకోలేరు, నన్నెవరు ఆపలేరు, ఎందుకంటే మాకు అఘోరిలం కాబట్టి నేను ఏదైనా కానీ సనాతన ధర్మం గురించి నేను న్యాయంగా ఆమెను ఎవరు అడ్డుకోలేరమ్మా, ఒక భగవంతుడు తప్ప. ఎవరు అడ్డుకోలేరు. ఎందుకంటే ఆమెకు ప్రాణం మీద తీపి లేదు, వ్యామోహం లేదు, కుటుంబం మీద ఆశ లేదు, ఆమెకు సంపాదన మీద జిజ్ఞాస లేదు. ఆమె అన్నిటికీ తెగించి దైవ చింతనతోటి దైవం కోసం, సనాతన ధర్మం కోసం పోరాటం చేస్తుంది. ఆమె ఈ క్షణమైనా చనిపోవచ్చు, ఇంకా 100 ఏళ్ళకి చనిపోవచ్చు, శిక్ష రక్షణ చేసి
కఠినమైన శిక్షలు విధించిపోవచ్చు ఆమె. ఇంకా 30 సంవత్సరాలు ఉంది నా ఆయుష్ అని కూడా చెప్పింది. ఎన్ని రోజులను ఉన్న రోజులు ఆమె ధర్మం కోసం పోరాడుతుంది. తను ధర్మం కోసం పోరాడటం లేదు అని చెప్పేసి మేమంటాం. మీరు అంటారు నేను పోరాడుతుందంట. అందుకు ఎందుకంటే చాలా రకాల విధాలు ఉన్నాయి. మనం ఆ టాపిక్ మాట్లాడితే ఒక రోజు కూడా మనకు సరిపోదు సార్ వాస్తవంగా, ఎందుకంటే చాలా ఉన్నాయి డౌట్. నేను ఒకటే చెప్తున్నామా, ఇప్పుడు అఘోరి మాత గురించి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఒకటి, ఆమె చేసే ధర్మ కార్యక్రమానికి చేతనైతే సహాయం చేయండి, లేకుంటే కించపరచొద్దు. ఎందుకంటే మీ రేటింగ్ కోసం ఒక ఉన్న విషయాన్ని లేనట్టు, లేని విషయాన్ని ఉన్నట్టు, ఒక వ్యక్తి అమూల్యమైన ఒక సందేశాన్ని వక్రపరుస్తూ ఒక కించపరిచే విధంగా మాట్లాడితే ఇది ప్రజలు కూడా హర్షించారు. మీరు చేసే వీడియోలో కింద కామెంట్లు చూసుకోండి, ఖచ్చితంగా ఆ కామెంట్లు చూసినా మీరు మార్చిందండి. ఆ కామెంట్లే అఘోరికి వ్యతిరేకంగా చాలా వస్తున్నాయి. ఆ కామెంట్లే వ్యతిరేకం కాదు, అనుకూలంగా వస్తున్నాయి. అనుకూలంగా మనకి ఇప్పుడు 30% వస్తే 70% ఎందుకు వస్తున్నాయి అంటే తను ఏ రకంగా కూడా లోక కళ్యాణం చేయడానికి వచ్చింది, నేను నమ్ముతాను ఆ విషయము. కాకపోతే తను ఏంటి అంటే లోక కళ్యాణం అంటే మీ ఉద్దేశం లేదమ్మా, అంటే ఒక వెహికల్ లో బంగారం తెచ్చియాలి, ఒక లారీల కొద్ది ఆహార పదార్థాలు తెచ్చియాలి, అది లోక కళ్యాణమా? అవసరం లేదు. లోక కళ్యాణం అంటే అన్యాయాన్ని ఎదుర్కోవడమే, కళ్యాణంగా ఉంచడమే, అన్యాయాన్ని ఎదుర్కోవడమే. మీరేం చేస్తున్నారమ్మా? 26 గుళ్ళు కూడగొడుతుంది మీ ప్రభుత్వం ఏం చేస్తుంది, మీరేం చేస్తున్నారమ్మా? మీ ఇంతమంది హిందువులు ఏం చేస్తున్నారమ్మా? ఒకరిని వ్యతిరేకిస్తురా? ఇంతమంది పీఠాధిపతులు ఏం చేస్తున్నారు? మరి ఎందుకు అడ్డుకుంటారు? వాళ్ళు అడగమైంది, నువ్వు హిందువు కాదా, పీఠాధిపతి కాదా, నీకు ధర్మం లేదా, మరి ఎందుకు అడ్డుకుంటారు? మీరు అడగలేదు వాళ్ళను. వాళ్ళు మోసాలు చేసి భయాందోళన కలిపి పూజలు చేపించి లక్షలాది కోట్లు డబ్బులు సంపాదించి ధర్మాన్ని వాడుకుంటూ దోచుకున్న వ్యక్తులను మీరు అడుగుతలేరు. ఇప్పుడు అదే విధంగా కూడా మీడియా ముందు ఫేమస్ అవ్వడానికే తను వచ్చింది అనేది వచ్చింది, బరాబర్ ఫేమస్ అయ్యేదానికి వచ్చింది. ఇప్పుడు ప్రచార సాధనాన్ని వాడుకుంటుంది. ఒక వాహనం కావాలి, వాహనం వాడుకుంటుంది. మేల్కొల్పాలంటే ప్రచార సాధనాన్ని వాడుకుంటుంది. ఆమె దైవ చింతనతోటి దేవాలయాలు తిరుగుతుంది. ఆమె తోచిన ప్రచారాన్ని వాడుకుంటుంది. తప్పేముందల్లా? అలా కూడా తను ఒప్పుకోవడం లేదు. కనబడుతుంది కదమ్మా, దాచిపెట్టుకుంటుందా? కార్ల తిరిగి దాచిపెట్టుకుంటుందా? సెల్ ఫోన్ వాడుకుంటూ కనబడతలేదా? శ్మశానంలో పూజలు కనబడుతుందా? దేవాలయాలు పోతే కనబడతలేదా? మీకు చూస్తుంటే కూడా మీరు కనబడతలేవంటే ఎట్లా? ఆమె వాడుకోలేదని చెప్తుందా ఎక్కడన్నా? అదే చెప్తుంది, నేను ఎవరి ముందుకు రాలేదు. ఆమె ఇది కూడా చెప్పింది, పూర్వం వాహనాలను జంతువులను వాడుకున్నారు దేవుళ్ళు, ఇప్పుడు ఉన్న వాహనాన్ని మేము వాడుకుంటున్నామని చెప్పింది. ప్రచారం కోసం తిరగాలమ్మా. ఆదిశంకరాచార్యులు భారతదేశాన్ని పర్యటించిండు నడక ద్వారా, అప్పుడు వాహనాలు లేవు కాబట్టి. ఇప్పుడు మేము అదే అడుగుతున్నాం సార్, ఎందుకంటే తను నిజంగా సాధన చేసింది అని తెలుసు, అఘోరాల నుంచి వచ్చింది అని తెలుసు. ప్రజలు కూడా కొంతవరకు నమ్ముతున్నారు, కొంతవరకు నమ్మట్లేదు. ఎందుకు నమ్మట్లేదంటే తను మీడియా ప్రచారాన్ని వాడుకుంటుంది, కరెక్టే. ఎందుకంటే తను 10 మందికి తెలియజేయడానికి వాడుకుంటుంది. కానీ ఏం తెలియజేయడానికి వచ్చారు మీరు అన్నా కానీ నేను సమాధానం చెప్పను అంటుంది. చూసారా, అక్కడ జనాలకు అనుమానం కలుగు. వాళ్లకు కొన్ని నియమాలు ఉంటాయమ్మా. వాళ్ళ పుట్టు పూర్వార్తరాలు చెప్పరు, వాళ్ళ పూర్వ నామకరణం చెప్పరు, వాళ్ళ ఊరు చెప్పరు. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి ఈ దీక్షలోకి వచ్చిన తర్వాత అవన్నీ విసర్జించిపోతాయి. పూర్వం పేరు, వాళ్ళ ధర్మము, వాళ్ళ అమ్మ నాన్నలు అవన్నీ వాళ్ళు త్యజిస్తారు. వాళ్ళు ఎందుకంటే స్వపిండీకరణ అంటే బతికున్నప్పుడే పిండ ప్రదానం చేసుకుంటారు. అంటే నా పూర్వ జీవితం కథమైపోయింది, ఈ జీవితం భగవంతునికి అంకితము అనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి, చెప్పని ఉంటాయి. మీరు అన్నది నిజమే, ఆ నియమాలు ఎవరికి అవసరం లేదు. ఆ నియమాలు బయట పెట్టమని కూడా ఎవరు అడగట్లేదు తనని. ఏం అడుగుతున్నారంటే మీరు ఏం చేయడానికి, ఏం తెలియజేయడానికి, ప్రజలకు ఏం చెప్దామని మీరు వచ్చారు. మీరు ఏం కోరుకుంటున్నామా? ఏం చెప్పాలని కోరుకుంటారు? ఇప్పుడు కాదు, మీరు ఏం చెప్పాలని కోరుకుంటారు చెప్పండి. కోరుకుంటున్నారు అని అంటే తను ఎందుకు జన సంచారం చేస్తున్నారు, ఎందుకు? అవునమ్మా, ఆమె చేస్తుంది. మీరు ఆమె ద్వారా ఏం ఆశిస్తున్నారు నాకు అదొకటి చెప్పండి. మీరు ఇప్పుడున్న యువత మన తెలంగాణలో చూసుకుంటే మిగతా రాష్ట్రాలు వదిలేసినా కానీ మీకు తెలిసినంత వరకు కూడా చాలా వరకు ఇప్పటికే డ్రగ్స్ తో చాలా మంది ఇదైపోయారు. యువత ఇప్పుడున్న వాళ్ళు పక్కదోవ ఆల్రెడీ పట్టేశారు, చాలా వరకు నాశనం అయిపోయింది సమాజం. కానీ ఇప్పుడు ఆ సమాజానికి ఏం తెలియజేయడానికి మీరు ఈ అవతారంలో ఆమె తెలియనా లేకుంటే ప్రభుత్వాలు తెలియనా? డ్రగ్స్, మాఫియా, పబ్బులు, గంజాయి విస్తృతంగా ప్రభుత్వము నియంత్రణ చేయకుండా పిడదారి పడుతున్న యువకులను ప్రభుత్వం కాపాడాలా, అఘోరి కాపాడుతుందా? ఇప్పుడు అఘోరి కూడా నేను కాపాడడానికి ఆమె వంతు ప్రయత్నం ఆమె చేస్తుంది. ఆమె ఆధ్యాత్మిక చింతన, ధర్మము, హిందుత్వము, సనాతన ధర్మం కోసమే మాట్లాడుతుంది. ఆమె దాని గురించే మాట్లాడండి. ఆమె వంతు శాయశక్తుల ప్రయత్నం చేస్తుంది.
మీరు అన్ని వీడియోలు చూస్తున్నారమ్మా, ఆమె వీడియో వాడితేనేమో వీడియో వాడింది అంటారు, వీడియో వాడింది మీరు చూడరు, చూసి మీరు చెప్పరు. ఆమె సాధనాన్ని ఉపయోగించుకుంటుంది, తప్పేముంది అందులో? తప్పుందని మేము అనట్లేదు సార్, కానీ ప్రజల కోసం ఏం చేయబోతున్నారని అడుగు. మరి ఏం చేయాలో చెప్పండి, నేను ఆమె చెప్తా. చేయకుండా ఇలా తిరగడం ఎందుకు సార్? ఆమె చింతన, ఆమె దైవత్వం కోసము. కొన్ని దేవాలయాలు తిరిగి సందర్శించేసి మీరు వెళ్ళిపోతున్నారా అంటే కూడా నా ఇష్టం అంటుంది. ఆమె ఇష్టమమ్మా. ఇప్పుడు సన్యాసులు ఎక్కడెక్కడ ఉంటారో తెలియదు. ఇప్పుడు సన్యాసత్వం పొందిన వాళ్ళు ఏ కొండలు ఉంటారో, ఏ పుట్టలు ఉంటారో, ఏ అడవులు ఉంటారో, ఎక్కడ పండుకుంటారో, ఎక్కడ ఉంటారో తెలియదు. నేను పలానా జాగాలకు పోతున్నా, నా అడ్రస్ ఇది, నా లొకేషన్ ఏదని పెడతారా? ఈమె అఘోరి మాత అంతే, ఆమె చింతన తను పెడుతుంది. అరే ఇప్పుడు నేను ఎక్కడ పోయే చెప్పది, పోతా అని చెప్తుంది. నేను పోతున్నా, అవును పలానా టైంకి వెళ్తున్నా. అవునమ్మా, ఏం చేసేది చెప్పారు, వాళ్ళ తత్వం అంతే, వాళ్ళ తత్వం అంతే. ఆమె అలాగే తిరుగుతుంది. ధర్మ ఇప్పుడు మనకు సనాతన ధర్మాన్ని కాపాడడానికే తను చేస్తుంది. ఆమె ప్రయత్నం ఆమె చేస్తుంది, ఆమె ప్రయత్నం చేస్తుంది మీరు అంటున్నారు. ఓకే, ఇంకెన్ని రోజులు తిరగొచ్చు ఇలా? ఆమె ఇష్టం ఉన్న రోజులు తిరుగుతుంది. మీకు అభ్యంతరం ఏంది? మాకు అభ్యంతరం లేదు, కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పక్కదోవ పట్టించడానికి తప్పు, అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పు. సరేనమ్మా, ఆమె తప్పు పట్టించింది, ప్రభుత్వాన్ని మాట్లాడింది, హెచ్చరించింది. మరి ప్రభుత్వం ఏం చేస్తుందని మీరు అడుగుతలేరు ఎందుకు? 6 గుళ్ళ మీద ధ్వంసమైనప్పుడు హిందుత్వం మీద సరే ఎవరెవరు చేస్తున్నారు, మరి నియంత్రణ ఎందుకు చేస్తున్నారు? మరి నియంత్రణ ఎందుకు చేస్తున్నారు? పరిష్కారం ఏమైంది? శిక్ష ఏమైంది? వాళ్ళు ఏం చేస్తున్నారు? మరి మీరు అడగరు ఎందుకు? ఆమె అడిగితే తప్పు అవుతుంది మీకు, మీరు అడగరు, ప్రజలు అడగరు, వింతగా చూస్తుంటారు ప్రజలు, మేల్కోరు. ఎంత కోల్పోతున్నాం మనం. ఇక్కడ పిచ్చులు ప్రజలే అవుతున్నారు కదా. ఇక మనం ఆ మాట అనలేము, ఎందుకంటే మనము జ్ఞానంతో విజ్ఞానంతో ఆలోచించాలి. ప్రజలు విజ్ఞులు ఉన్నారు, అజ్ఞానులు కూడా ఉన్నారు, అసమ్మతులు ఉన్నారు, సమ్మతులు ఉన్నారు. అట్లా మనం ప్రజల్ని ఎప్పుడు కానీ ఒక విధంగా మాట్లాడొద్దు. ఎందుకంటే సత్ప్రవర్తన ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు. ఇది మన ప్రపంచం పుట్టినప్పుడే భగవంతుడు 2 విధాలు పెట్టిండు, మంచి చెడు, వెలుగు చీకటి, పాలు నీళ్లు, అబద్ధం నిజం, ఇవన్నీ 2 రకాలు పెట్టిండు. ఇలా ప్రజలు కూడా 2 రకాలు ఉంటారు. ఇప్పుడు నేను కొందరు నచ్చకపోవచ్చు, కొందరు నచ్చవచ్చు, కానీ నేను ఎందుకు నచ్చలేని క్వశ్చన్ నా దగ్గర చెప్పలేము మనం. అంటే మనం మంచినే స్వీకరించాలి, చెడును మనం స్వీకరించకూడదు. కాబట్టి హిందువులకు నేను చెప్పేది ఒకటే, అఘోరి చెప్పిన మాట అని కాదండి, అఘోరి మనల్ని మేలు కొలుపుతుంది. ఆమె స్వలాభం లేకుండా ఒక దైవ చింతనతోటి సనాతన ధర్మం కోసం, హిందువుల దాడుల కోసం, పిల్లల మీద అఘాయిత్యాలు చేస్తున్నారని చెప్పి, గో రక్షణ లేకుండా పోతుందని చెప్పి ఈ సిద్ధాంతం మీద తిరుగుతుంది. ఇది నిజమా కాదా? హిందువుల గుళ్ళపై దాడులు చేస్తుంటే హిందువులు ఏం చేస్తున్నారు? కొంతమందే వ్యతిరేకిస్తున్నారు. గోవులను తీసుకుపోయి కబేలల్లో కోస్తుంటే ఏం చేస్తున్నారు? కొంతమంది అడ్డుకుంటున్నారు. ఆడపిల్లల మీద అత్యాచారాలు చేస్తుంటే మనం ఏం చేస్తున్నాం? హిందూ ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం పోరాడుతున్న ఈ హిందువులందరూ మరి ఇప్పుడు అఘోరి తెలియజేయడానికి వచ్చింది అని అంటున్నారు. మరి ఇన్ని జరుగుతున్నా కానీ వీళ్ళు ఎందుకు గమ్మున ఉంటున్నారు? మరి అది మీరు చెప్పాలి. అందుకేనమ్మా ఎందుకు గమ్ముకుంటున్నారని ఆమె అంటుంది. మీరు ఎందుకు గమ్ముకుంటున్నారు? మీరు కూడా మేల్కోండి, వ్యతిరేకించండి, మనం ప్రభుత్వాన్ని నిలదీయండి, మన మీద జరిగిన అన్యాయాన్ని న్యాయం చేసుకోండి అని ఆమె చెప్తుంది. ఎవరు చేయట్లేరు కదా ఇప్పుడు కూడా, ప్రభుత్వాన్ని ఎవరు నిలదీయట్లేదు కదా ఇప్పుడు కూడా. మరి అందుకేనమ్మా మేల్కోండి అని చెప్తుంది ఆమె. అదే చెప్తుంది, కానీ ఎవరు ఎందుకు ఇప్పటి వరకు కూడా మరి ఎందుకు మేల్కుంటలేరు? మీరు అందరు కూడా హిందూ ధర్మం కోసం పోరాడే వాళ్ళే కదా. ఆమె వంతు ప్రయత్నం ఆమె చేస్తుంది, మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం, మీ వంతు ప్రయత్నం మీరు చేయాలి, ప్రజలు కూడా ఎవరి ప్రయత్నం వాళ్ళు చేయాలి. అయినా కానీ మారట్లేదు అంటారా? మార్పు అనేది వస్తుంది. ఇప్పుడు ఒకప్పుడున్న దాడులు ఇప్పుడు మన మీద లేవు, ఒకప్పుడున్న మత విద్వేషాలు లేవు, ఒకప్పుడున్న టెర్రరిజం ఇప్పుడు లేదు, ఒకప్పుడున్న దోపిడీలు ఇప్పుడు లేవు, ఒకప్పుడున్న నేరాలు ఇప్పుడు లేవు. మార్పు చెందుతుంది. ఇంత జ్ఞానవంతులు అవుతున్నారు, ఒక మంచి సంస్కారవంతులు అవుతున్నారు. కొందరు దుష్టశక్తులు, టెర్రరిస్టులు, ఉగ్రవాదులు, మత విద్వేషకులు, మతాన్ని కించపరిచే వాళ్ళు, విగ్రహాలను దూల్చేవారు, చిన్నపిల్లలను రేప్ చేసేవాళ్ళు, గోవులు హత్య చేసేవాళ్ళు ఉన్నారు. వారిని అరికట్టాలి మనం అందరము. దయచేసి హిందూ బంధువులారా, ఎవరైనా మానవతావాదులందరూ అన్యాయాన్ని అరికట్టాలి, మంచిని పెంపొందించాలి, ఆధ్యాత్మిక చింతన పెంచుకోవాలి, హిందూ ధర్మరక్షణ కోసం నడుము కట్టాలి, సనాతన ధర్మాన్ని కాపాడాలని చెప్పి అందరికీ విన్నవించుకుంటూ మీ వంతు ప్రయత్నంగా మీరు కూడా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.